హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది పిల్లలు వయసు పెరిగే కొలది కూడా వాళ్ళకి మాటలు రావట్లేదని చెప్పి తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. దాని యొక్క కారణాలు, దానికి కొన్ని చిట్కాలు కూడా నేను చెప్తాను. ఫస్ట్ చిట్కా ఏంటంటే, పుట్టిన వెంటనే పిల్లలకి మనం 7 రోజులు కానీ 9 రోజులు కానీ స్నానం చేస్తాము. స్నానం చేసేటప్పుడు ఒక చుక్క వస వాళ్ళ నాలుక మీద రాయాలి. అది చాలా కూడా ఉపయోగపడుతుంది. మన పెద్దోళ్ళు తరతరాల నుంచి చేస్తున్న ఆచారం. రెండో చిట్కా, ఒక చుక్క తేనె తీసుకొని, అది మోస్ట్లీ న్యాచురల్ తేనె అయితే చాలా బెస్ట్. హనీ లేదంటే ఏదైనా బ్రాండ్ హనీ, ఏ బ్రాండ్ హనీ అయినా పర్లేదు. 6 నెలలు దాటి నుంచి పిల్లలకి ఒక చుక్క హనీ తీసుకొని అరచేతుల్లోని కొంచెం నీళ్ళతో పలచగా చేసి వాళ్ళ చేత నాకిస్తూ ఉండాలి. దీనివల్ల వాళ్ళు నాకడం వల్ల నాలుక అటు ఇటు తిరగడం వల్ల అదే విధంగా మాటలు కూడా బాగా వస్తూ ఉంటాయి. ఇది చాలా మంచి చిట్కా అండి. మనం ఎలా అయితే నాలుక ఆడిస్తూ ఉంటామో వాళ్ళ మాటలు కూడా అంత ఫాస్ట్ గా వస్తూ ఉంటాయి. పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కారణాలు, ముఖ్యంగా కారణాలు ఏంటంటే, మనం ఎక్కువగా పిల్లలకి టీవీ గానీ ఫోన్ గానీ అలవాటు చేస్తాము. నెక్స్ట్, వాళ్ళకి ఎక్కువగా పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడం, వాళ్ళకి మాటలు రావులే ఎందుకులే అంటుంటాము. అలా కాదు, వాళ్ళతో ఎక్కువ మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళకి మాటలన్నీ త్వరగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్, సోషలిజం. మనం ఎక్కువగా టౌన్స్ లో ఉండేటప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉంటాము. పిల్లలతో ఆడుకోవడానికి అవి బయటను పంపించాము. అది కూడా పిల్లలతో పిల్లలు మింగిల్ అవడం వల్ల త్వరగా మాటలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా ఎంతో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.